నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే తిరుమల తిరుపతి కలియుగ దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు కలిసినట్టు కూడా అప్పట్లో సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు జరుగుతుంది. సిబిఐ దాంట్లో ప్రస్తుతం సంచలన విషయాలు బయటపడింది. అసలు అందులో కలిసింది నెయ్యి కాదు, డాల్డా వనస్పతి కలిసిన మరియు కొన్ని రసాయనాలతో కలిపి ఆ నెయ్యి తయారు చేశారు. ఇది బోలేబాబా డైరీ నుంచి వచ్చిందంటూ కూడా సిట్ గుర్తించిన పరిస్థితి. ఇందులో ఇప్పటికే బోలేబాబాకి సంబంధించిన బిపిన్ జైన్, పొమిన్ జైన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ టెండర్లను కొనుగోలు చేసిన ఈ టెండర్లను దక్కించుకున్న ఏఆర్ డైరీ ఫార్మ్స్, అదేవిధంగా వైష్ణవి డైరీ ఫార్మ్స్. వైష్ణవి డైరీ ఫార్మ్స్ వచ్చి నెల్లూరుకు సంబంధించిన డైరీ ఫాము, అదేవిధంగా ఏఆర్ డైరీ ఫామ్. వీళ్ళిద్దరూ కూడా గత ప్రభుత్వంలో టెండర్లు వేసి కొన్ని నకిలీ పత్రాలు సబ్మిట్ చేసి వాళ్ళకి ఆవులు ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి ఇచ్చే అంత కెపాసిటీ లేకపోయినా సరే వాళ్ళు కొన్ని తప్పుడు పత్రాలు ఇచ్చి మరి ఈ టెండర్లు దక్కించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ టెండర్లు దక్కించుకున్న విషయంలో గత పాలకులు హస్తమేమో వీళ్ళలో కావాలని ఈ రకంగా చేశారా అనేది ఇంకా సిట్లో పూర్తి స్థాయి విచారణ అయితే జరుగుతుంది. పాలక మండలం సంబంధించి 12 మందిని అయితే అరెస్ట్ చేసి వాళ్ళకి నోటీసులు ఇచ్చి కొంతమందికి అయితే విచారిస్తున్న పరిస్థితి. రీసెంట్గా సిబిఐ దర్యాప్తులో అయితే కనుక కీలక విషయాలు బయటపడ్డాయి. ఏదైతే ఆ సంబంధిత నెయ్యిలో ఖచ్చితంగా 100% కల్తీ జరిగింది. 50% నెయ్యి ఉంటే 50% డాల్డా వనస్పతి, అదేవిధంగా కొన్ని రసాయనాలతో ఆ నెయ్యి కల్తీ చేసి ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి నేరుగా సరఫరా చేశారంటూ కూడా క్లియర్ కట్గా విచారణలో తేలినట్టు. అయితే ఇందులో కొంతమందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఏదైతే వైష్ణవి డైరీ ఫామ్కి సంబంధించిన సిఇఓని, అదేవిధంగా బోలేబాబా డైరీ, ఏదైతే కీలకంగా వీళ్ళిద్దరూ ఏఆర్ డైరీ ఫార్మ్స్, వైష్ణవి డైరీ ఫార్మ్స్, వీళ్ళిద్దరికి కెపాసిటీ లేకపోయినా థర్డ్ పర్సన్ అయిన బోలేబాబాకి దగ్గరికి వెళ్ళి ఈ నెయ్యి అంతా కూడా ఈ తిరుమల తిరుపతికి ఇచ్చిన పరిస్థితి, సరఫరా చేసిన పరిస్థితి. కీలకంగా ఈ బోలేబాబా డైరీ ఏంటంటే ఉత్తరప్రదేశ్లో చాలా ఫ్రాడ్ అనమాట. ఇతను కనీసం తిరుమలకి ఇచ్చే అంత కెపాసిటీ కూడా అతని దగ్గర కూడా లేదు, బోలేబాబా దగ్గర కూడా లేని పరిస్థితి. కేవలం కొంతమంది కుట్ర చేసి కేవలం గత పాలకల మండలిలో వాళ్ళు చేశారా, లేకపోతే పెద్ద పెద్ద నాయకులే దీని వెనకాల ఉన్నారా, ఎవరున్నారనేది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన దేశంలోనే ప్రాముఖ్యత కలిగింది. అదేవిధంగా ఆదాయంలో కూడా నెంబర్ 1గా ఉన్న దేవస్థానం. ఈ ఆదాయం నెంబర్ 1గా ఉన్నదాన్ని ఈ కల్తీకి పాల్పడ్డారా, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. ముఖ్యంగా గమనిస్తే ఇందులో ఎవరైతే నెల్లూరుకు సంబంధించిన వైష్ణవి డైరీ ఫార్మ్స్, ఏఆర్ డైరీ ఫార్మ్కి సంబంధించిన రాజన్ ఎవరైతే ఉన్నారో అతను చైర్మన్గా ఉన్నారు ఏఆర్ డైరీ ఫార్మ్స్కి. కొంతమంది అతని దగ్గర పనిచేసే సిబ్బంది, అదేవిధంగా ఈ వైష్ణవికి సంబంధించిన విజయకాంత్ చావ్డా, ఈ చావ్డా అనే వ్యక్తి కూడా ఇందులో కీలకంగా ఉన్నాడు. ఇతను కూడా సిఇఓగా ఉన్న పరిస్థితి. బొపిన్ జైన్, పొమిన్ జైన్ వీళ్ళిద్దరూ కూడా బోలేబాబాకి సంబంధించి వీళ్ళ నలుగురిని ప్రధానంగా ఈ కల్తీ చేయడానికి ప్రధాన సూత్రధారుగా అయితే సిట్ భావిస్తుంది. వీళ్ళని ఇప్పటికే అరెస్ట్ చేసిన పరిస్థితి. అయితే వీళ్ళ ఖచ్చితంగా బెయిల్ రాకూడదంటూ కూడా రీసెంట్గా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇప్పటికే ఈ కేసుని 16వ తారీఖుకి వాయిదా వేసింది. అయితే ఇందులో వీళ్ళెవరికి బెయిల్ ఇవ్వకూడదు. వీళ్ళు గతంలోనే ఈ కల్తీ లడ్డూ చేసిన వ్యవహారంలో కొంతమందిపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా సిట్ విచారణలో తేలినట్టుగా కోర్టుకి సబ్మిట్ చేశారు. వీళ్ళ బెయిల్ ఇస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఆధారాలు మాయం చేసే అవకాశం ఉంది కాబట్టి బెయిల్ ఇవ్వద్దు అంటూ కూడా సిట్ పిటిషన్ వేసిన సంగతి. అయితే ఇందులో కొంతమంది పాలక మండలంకి సంబంధించిన సుమారు 12 మందిని అయితే ఇప్పుడే నోటీసులు ఇచ్చారు. కొంతమంది అయితే విచారణకు రమ్మని ఆదేశాలు ఇప్పటికే ఇవ్వడం జరిగింది. ఇందులో కీలకమైన వ్యక్తులు అయితే బయటపడతారా? ఈ పాలక మండలంలో ఈ కల్తీ నెయ్యి, కల్తీ లడ్డు వ్యవహారంలో పాలక మండలి సభ్యులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారు కనుక ఖచ్చితంగా వారి వెనకాల ఎవరున్నారు, ఈ కల్తీకి పాల్పడి ఈ డబ్బు కోసమే పాల్పడ్డారా, లేదంటే కనుక మరి ఇంకే ఉద్దేశం ఏమన్నా ఉన్నాయా? ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే సిట్ అయితే విచారణ చేస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కానీ ఆయనకి సంబంధించిన కానీ ఒక్కొక్కటి విషయాలు బయటపడుతున్న పరిస్థితి. అయితే ఈ విషయంలో మాత్రం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి విషయంలో కనుక గత ప్రభుత్వానికి సంబంధించిన తప్పులు కనుక బయటపడిన ఆ వ్యవహారం కనుక ఇంకా సరే ఎవరినైనా అరెస్ట్ చేసినా సరే ఖచ్చితంగా వైసీపీ పార్టీ మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది అటు వైసీపీకి సంబంధించిన హిందువులు కానీ ఇటు పార్టీకి అతీతంగా హిందూ సమాజం మొత్తం కూడా కలియుగ దైవం వెంకటేశ్వరంగా భావిస్తారు. ఆయన ప్రసాదంలోనే ఈ రకంగా కల్తీ జరిగిందంటే కనుక ఖచ్చితంగా రాజకీయాల్లో కూడా పెను మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఇందులో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. ఈ ఒక్కొక్కటి సిబిఐ ఒక్కొక్కటి బయటపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు. కల్తీ నెయ్యి
జరిగింది, లడ్డూలో కూడా కల్తీ జరిగింది, లడ్డూ ప్రాసెస్లో కూడా కల్తీ జరిగిందంటూ కూడా సిట్ బయటపెడుతుంది. మరి ఇందులో కనుక కీలక వ్యక్తులు కనుక కీలక పరిణామాలు కనుక చోటు చేసుకుంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ మరింత చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.